వినదగునెవ్వరు చెప్పిన వినినంతనే వేగపడక వివరింపదగున గనికల్ల నిజము తెలిసిన మనుజుడెప్పు నీతి పరుడు మహిళ సుమతి. ఎవరైనా ఏదైనా చెప్పినా దాన్ని శ్రద్ధగా వినాలి. కాని విన్న వెంటనే ఏ పని తొందరపడి మొదలు పెట్టకూడదు, లేదా ఏ నిర్ణయమూ తీసుకోకూడదు. దాని గురించి బాగా ఆలోచన చేయాలి. అలా ఆలోచించి అది నిజమో అబద్ధమో తెలుసుకుని నిర్ణయం తీసుకునేవాడే బుద్ధిమంతుడు, తెలివైనవాడు. ఏరకు మీ కసుగాయలు, దూరకు మీ బంధుజనుల దోషము సుమ్మి, పారకు మీ రణమందున మీరకు మీ గురువులాజ్ఞ మేదిని సుమతి. నేలరాలిన పచ్చి పిందలను ఏరుకోకూడదు, నిరుపయోగమైన వాటిని ఆశించరాదు. బంధువుల తప్పులను ఎత్తిచూపి దూషించరాదు. యుద్ధరంగం నుండి ఎప్పుడూ భయపడి పారిపోరాదు. గురువుల మాటను, ఆజ్ఞను ఎన్నటికీ ఉల్లంఘించరాదు, జవదాటరాదు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష దయ చుట్టంబౌ, తన సంతోషమే స్వర్గము, తన దుఃఖమే నరకమనృతథ్యము సుమతి. మనిషి లోపల ఉన్న కోపమే అతనికి నిజమైన శత్రువు. అతనికి బయట వేరే శత్రువులు అవసరం లేదు. మనిషిలో ఉన్న శాంతమే అతనికి రక్షణ. అతనిలో ఉన్న దయయే అతనికి బంధువు. తను సంతోషంగా ఉంటే అదే తనకు స్వర్గం, తన దుఃఖమే నరకం. తన జీవితంలో జరిగే మంచి చెడులు అన్నిటికీ తనే బాధ్యుడనమాట. సిరిదా వచ్చిన వచ్చును సలలితముగ నారికేళ సలిలము భంగి, సిరిదా బోయిన బోవును కరిమ్రింగిన వెలగ పండు కరణిని సుమతి. 4వ భావం సంపద, ధనం వచ్చేటప్పుడు టెంకాయలోని నీరులాగా ఎవరికీ తెలియకుండా, అగుపించకుండా మెల్లిగా వస్తుంది. సంపద పోయేటప్పుడు ఏనుగు మింగిన వెలగపండులోని గుజ్జువలే మాయమైపోతుంది. బయటికి కాయ అలాగే ఉన్నా లోపల విలువైన భాగం మాయమవుతుంది. అంటే సంపద వచ్చేటప్పుడు తెలియకుండానే వస్తుందో, పోయేటప్పుడు కూడా అలాగే తెలియకుండానే పోతుంది.